Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest. So, hello everyone, I am Veena Puppala, graphologist, mind coach, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు క్లియర్గా గోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలాంటి ఫార్మాట్స్ ఆఫ్ గోల్డ్స్ ఉన్నాయి, మనం ఎలా పర్చేస్ చేయొచ్చు అండ్ ఎలా గ్రోత్ వస్తుంది, ఈ సెగ్మెంట్స్ అని నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు, స్టాక్స్ అయ్యుండొచ్చు, ఏవైనా అయ్యుండొచ్చు. సో బిఫోర్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందర డెఫినెట్గా ఆ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే చదివిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. So this is a main intention behind this video is to educate you people towards investments and different type of investment and how it works actually. So మీరు ఇందులో ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవాలంటే డెఫినెట్గా do more research from your side, then invest. So coming to the topic, గోల్డ్. సో బేసికల్గా గోల్డ్ అంటే ఏంటంటే మనకి తెలిసిన దాని ప్రకారం వెన్ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ గోల్డ్, సో ఇది 1951 నుంచి ఎంతెంత ప్రైజింగ్స్ ఉంది ఏంటి అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను టువర్డ్స్ రైట్ ఆర్ ద లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్. సో గోల్డ్ని ఫిజికల్గా కొనే ఫార్మాట్ అనేది అందరికీ తెలుసు అనమాట. అంటే మీరు వెళ్ళి ఏదైనా ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్ కానీ లేదంటే ఒక బిస్కెట్ కానీ కొంటారు. సో దట్స్ హౌ పీపుల్ యూజువల్లీ బై ద గోల్డ్. కానీ మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్ బయింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి. అవేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ బయింగ్ అనేది ఒక ఆర్నమెంట్ బేస్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ మెయిన్లీ విమెన్ మెయిన్లీ పర్చేసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక ఆర్నమెంట్ లాగా. అదే కాకోకుండా లెట్స్ సే సమ్ పీపుల్ మే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద ఆర్నమెంట్. ఓకే, ఆర్ సమ్ పీపుల్ మే కన్సిడర్ దిస్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్. సో అలాంటప్పుడు ఏంటంటే మనం గోల్డ్ని ఫిజికల్గా బై చేయకోకుండా ఓకే డిజిటల్ గోల్డ్ని కూడా బై చేయొచ్చు. అసలు ఏంటి డిజిటల్ గోల్డ్ అంటే మనకి ఈ డిజిటల్ గోల్డ్ని బై చేయడానికి 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మీరు నార్మల్గా ఒక పర్సన్ డిజిటల్ గోల్డ్ సెల్ చేసే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి బై చేయడం. సెకండ్ది వచ్చేసి స్టాక్స్, షేర్స్ ఇవన్నీ రిజిస్టర్ అయిన సెబీ, అండర్ సెబీ కూడా మనం ఈ డిజిటల్ గోల్డ్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ కేసు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో ఈ 3 సినారియోస్లో మనం గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ది వచ్చేసి ఈ డిజిటల్ గోల్డ్ సెల్ చేసి ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం. సెకండ్ది వచ్చేసి సెబీ, అండర్ సెబీ మనం పర్చేస్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ టు ఎనీ పర్సన్, సో అది మీ ఓన్ రిస్క్ అన్నట్టు. సో మనం ఎలాగైతే పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ వీ డూ సమ్ చిటీస్. ఓకే, చిటీస్ వేస్తాం కదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర. సో ఇది కూడా మనం సిమిలర్ ఫార్మాట్. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఈటీఎఫ్స్ అండి. వాట్ ఈస్ దిస్ ఈటీఎఫ్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్స్ బయింగ్ డిజిటల్ గోల్డ్ అంటే మీరు స్టాక్స్ ఎలా అయితే కొంటున్నారో, షేర్స్ ఎలా అయితే కొంటున్నారో అలానే డిజిటల్ గోల్డ్ కూడా కొనవచ్చు. సో ఇలా కొనేదాన్నే మనం ఈటీఎఫ్స్ అంటాం. ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఈటీఎఫ్స్ ఎలా వర్క్ అవుతాయంటే అపార్ట్ ఫ్రమ్ ద షేర్స్, స్టాక్సే కాకుండా ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏంటంటే మెయిన్లీ కమోడిటీస్ కింద మనం పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సిమిలర్గానే మనకి ఎలా అయితే షేర్స్, స్టాక్స్ వర్క్ అవుతున్నాయో ఈటీఎఫ్స్ కూడా సిమిలర్గానే వర్క్ అవుతాయి. అండర్ కమోడిటీ సెగ్మెంట్స్ మనకి గోల్డ్ అనేది ఉంది. సో ఇప్పుడు గోల్డ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడొచ్చు ఈటీఎఫ్స్ అని చెప్పి గోల్డ్ ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయనేది మీరు సో మీరు గోల్డ్ ప్రైజింగ్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్రైజింగ్స్ చూసుకున్న తర్వాత అది రెగ్యులర్గా ఇప్పుడు మీకు ఎలా అయితే ప్రైస్ పెరుగుతూ ఉంటుందో అలా బేస్డ్ ఆన్ ద ప్రైజింగ్స్ మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 ఉందనుకోండి గోల్డ్, మీరు ఆ 70,000 రూపీస్ పర్చేస్ చేస్తే
10 గ్రామ్స్ గోల్డ్ కొన్నట్టు. ఓకే, 10 గ్రామ్స్ గోల్డ్ 70,000 అనుకుంటే మీకు 1 మంత్లో అది 1 lakh రీచ్ అయింది అనుకోండి. సో మీరు అప్పుడు ఈ 70,000 వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు ఏదైతే కొనున్నారో డిజిటల్ గోల్డ్ అది 1 lakh అయినట్టు. ఓకే, సో దీంట్లో మెయిన్ మనకి ఏంటంటే ఈ ఈటీఎఫ్స్ లో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా తీయాలన్నా మీకు డీమ్యాట్ అకౌంట్ మ్యాండేటరీగా ఉండాలి. ఇవి ఎందుకంటే ఇది స్టాక్స్ లానే పర్ఫామ్ చేస్తుంది, నథింగ్ డిఫరెంట్ హియర్. సో ఈ స్టాక్స్ లాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మీకు మ్యాండేటరీగా డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఏదో ఒక ప్లాట్ఫామ్, మనకి ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో బెస్ట్ ప్లాట్ఫామ్స్ అది అండర్ సెబీ రిజిస్టర్డా కాదా అని మీరు చెక్ చేసుకొని మీరైతే మీ ఈటీఎఫ్ జర్నీ లైక్ గోల్డ్ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో డిజిటల్ గోల్డ్ మీరు కొనాలి అంటే ఈటీఎఫ్స్ త్రూ కొంటారు. ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ నేను ఏదైతే చెప్పున్నానో అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఈ గోల్డ్ని పర్చేస్ చేయొచ్చు. ఎలా పర్చేస్ చేయొచ్చు అంటే లెట్స్ సే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఒక ఎక్స్ కంపెనీ, లైక్ ఒక కంపెనీ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్. సో మీరు అదే కంపెనీ అండర్ ఆ కంపెనీ కిందనే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి. మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ అని టైప్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాయి? ఆ ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఒక ఏ కంపెనీ ఉంది, ఏ కంపెనీ వాళ్ళు మీకు మీరు ఈటీఎఫ్ కొనాలనుకుంటున్నారు, సేమ్ ఏ కంపెనీ వాళ్ళదే మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది. మీరు అక్కడ ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది కూడా మనకి లిస్ట్ ఉంటుంది డౌన్. మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది. సో అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉంటుంది. సో మీరు అక్కడ డౌన్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇది ఎందులో ఇన్వెస్ట్ చేస్తుందని, ఏ కంపెనీ లెట్స్ ఇప్పుడు మీరు ఏ కంపెనీ ఆఫ్ ఈటీఎఫ్ కొంటే సిమిలర్ కంపెనీ సేమ్ కంపెనీలోనే డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మల్టీయార్డ్స్ అనే కంపెనీ ఉందనుకోండి. ఓకే, సో మల్టీయార్డ్స్ అనే కంపెనీ ఈటీఎఫ్ మీరు కొంటున్నారంటే, మీరు మల్టీయార్డ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొంటున్నారంటే డైరెక్ట్గా ఆ స్టాక్స్ మీదనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఓకే, 99% ఆఫ్ అలొకేషన్ ఆ స్టాక్ మీదనే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ డైరెక్ట్లీ ఇన్ ద డీమ్యాట్ యూ కెన్ బై యాజ్ అ మ్యూచువల్ ఫండ్. ఏంటి డిఫరెన్స్? 1000 రూపీస్ 100 రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్లో అయితే. స్టాక్స్లో అలా కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టీయార్డ్స్ ఈటీఎఫ్ మీరు కొనాలనుకోండి, నేను ప్రైజింగ్ ఒక 50,000 60,000 అలా మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రైజింగ్ ఎంత ఉంది ఈటీఎఫ్ అనేది మీరు చూసుకోవాలి. లెట్స్ ఇప్పుడు 100 రూపీస్ ఉంది, మీరు 1000 రూపీస్ పెడితే మీకు ఎన్ని వస్తాయి? 10 వస్తాయి, సేమ్ స్టాక్స్ లానే కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి, మీరు 1000 రూపీస్కి 100 రూపీస్కి కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో అది డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. మీరు స్టాక్స్లో అండర్ సెబీ రిజిస్టర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు మ్యాండేటరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్లో పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు. ఓకే, సో మీరు దీని మీద అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వండి, ఎందుకంటే ఇది కూడా మంచి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గోల్డ్ చాలా పెరుగుతుంది, మీరు ఫిజికల్గా బై చేయనక్కర్లేదు. మళ్ళీ మనము లైక్ వీఆర్ గెటింగ్ మెనీ రూల్స్ టు సెల్ ఫిజికల్ గోల్డ్. అలా కాకుండా మీరు గోల్డ్ గ్రోత్ ఆపర్చునిటీ కూడా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా దీని మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకొని రిస్క్ క్యాలిక్యులేటివ్ రిస్క్ ఎంత ఉంది అని చూసుకొని మీరైతే ఈ గోల్డ్ డిజిటల్ గోల్డ్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా ఈటీఎఫ్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, మీకు కొంచెం అవేర్నెస్ ఉండి డీమ్యాట్ అకౌంట్ ఉంటే, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్లో అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. నేను ఇలాంటి ఎడ్యుకేషనల్ సెషన్స్ అయితే తీసుకుంటున్నాను విమెన్స్కి. సో మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషనల్ సెగ్మెంట్లో నేను వర్క్ చేస్తున్నాను టు మేక్ ష్యూర్ టు ఎడ్యుకేట్ విమెన్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్, టు మేక్ మోర్ ఉమెన్ ఇన్వెస్టర్స్. సో మీరు అందులో మెంబర్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా నేను అప్కమింగ్ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టేక్ అ ఫ్రీ డెమో, వాట్ ఆర్ ద థింగ్స్ యూ గోనా లెర్న్. ఓకే, సో ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పజే. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసి రిస్క్ ఎంత ఉందో తెలుసుకొని స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ అన్ని చదివే ఇన్వెస్ట్ చేయండి. నేనే కాదు, మీరు ఏ వీడియోలు చూస్తున్నా సరే సోషల్ మీడియాలో బేస్డ్ అపాన్ ద ఇన్పుట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేయకండి. ఇది ఎడ్యుకేట్ అవ్వడానికి, మీకు నాలెడ్జ్ తెచ్చుకోవడానికి. మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఓన్ రిస్క్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. యా, సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గివ్ మై బెస్ట్. సో నెక్స్ట్ సాటర్డే ఒక జనరల్ టాపిక్ మీద వీడియో ఉంటుంది, డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ గ్రేట్ గ్రోత్.